A statue 1.6 meter tall stands on the top of a pedestal. From a point on the ground, the angle of elevation of the top of statue is 60 degrees, and from the same point, the angle of elevation of the top of the pedestal is 45 degrees. Then find the height of the pedestal. So right, as we solved in the earlier question, this question is similar to that of same type of question. Okay, now ఇక్కడ ఏంటంటే మనకి ఒక స్టాచ్యూ ఉందంట, ఆ స్టాచ్యూ హైట్ ఇచ్చేసాడు 1.6 మీటర్ టాల్, ఇట్ స్టాండ్స్ ఆన్ ద టాప్ ఆఫ్ ఎ పెడస్టల్. సో పెడస్టల్ మీన్స్ ఇట్ ఈస్ అట్ సమ్ హైట్. సో మనకి కింద ఒక బేస్మెంట్ ఉంది, ఆ బేస్మెంట్ పైన స్టాచ్యూ ఉంది. సో ఆ బేస్మెంట్ హైట్ మనం కన్సిడర్ చేసుకోవాలి, ఆ స్టాచ్యూ హైట్ కన్సిడర్ చేసుకోవాలి. సో హైట్ మీన్స్ వర్టికల్, హైట్ మీన్స్ వర్టికల్. ఆల్వేస్ రిమెంబర్ హైట్ మీన్స్ వర్టికల్ డైమెన్షన్. అంటే మన పైథాగరస్ భాషలో అది ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఓకే, సో పెడస్టల్ హైట్ మనకు తెలియదు కాబట్టి హెచ్ అనుకుంటాం, దానిపైన స్టాట్యూ ఉంది కాబట్టి దాని హైట్ వచ్చి మనకి 1.6 అండ్ టోటల్ హైట్ విల్ బికమ్ హెచ్ ప్లస్ 1.6. ఓకే, వెరీ గుడ్. ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్, ది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ స్టాట్యూ, ఒకటేమో టాప్ ఆఫ్ స్టాట్యూకి 60 degrees యాంగిల్ ఉంది, అండ్ సేమ్ పాయింట్ అదే పాయింట్ నుంచి దాని ఒక బాటమ్ అంటే టాప్ ఆఫ్ పెడస్టల్, స్టాట్యూ బాటమ్ అంటే pedestal top. So దానికి ఎంత ఉంది యాంగిల్ మనకి 45 degrees ఉంది. We have to find the height of the pedestal, right? From a point on the ground, the angle of elevation of the top of statue is 60 degrees, and from the same point, the angle of elevation of the top of pedestal is 45 degrees. Find the height of pedestal. Find the height of pedestal. See here. Let me draw the diagram first. ఫస్ట్ ఒక బేస్మెంట్ తీసుకుందాం, తర్వాత వర్టికల్ డైమెన్షన్. సో అందులో మనకు కొంత ఏంటంటే పెడస్టల్, దానిపైన ఉండే స్టాట్యూ. దిస్ ఈజ్ స్టాట్యూ. స్టాట్యూ హైట్ మనకి ఇచ్చేసాడు 1.6 meters. ఇది పెడస్టల్ హైట్ మనకి తెలియదు, పెడస్టల్ హైట్ మనకి తెలియదు. సో స్టాట్యూ టాప్ ఇది, స్టాట్యూ బాటమ్ ఇది. సో స్టాట్యూ హైట్ మనకి ఇచ్చేసాడు, అండ్ ఒక పాయింట్ నుంచి వాడు అబ్జర్వ్ చేస్తున్నాడు స్టాట్యూ టాప్ని. ఆ యాంగిల్ వచ్చి మనకి 60 degrees ఇచ్చేసాడు. అదేవిధంగా అదే పాయింట్ నుంచి స్టాట్యూ బాటమ్ అంటే పెడస్టల్ టాప్, అది వచ్చి మనకి 45 degrees ఇచ్చేసాడు. సో ఫైన్ హైట్ ఆఫ్ పెడస్టల్, ఈజ్ ఆస్కింగ్ హైట్ ఆఫ్ పెడస్టల్. అండ్ స్టాట్యూ హైట్ మనకి ఇచ్చేసాడు 1.6 meter. సేమ్ ఇక్కడ కూడా మనకి టూ డిఫరెంట్ ట్రయాంగిల్స్లో కామన్గా ఉన్న డైమెన్షన్, కామన్గా ఉన్న సైడ్ ఏంటి మనకి అడ్జసెంట్ సైడ్. సో కాబట్టి దాన్ని ఎక్స్ అనుకోవాలి. ఓకే, ఇక్కడ మనకి టూ డిఫరెంట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ కనిపిస్తుంది. సో ఇందులో కామన్గా ఉన్న సైడ్ ఏంటి మనకి అడ్జసెంట్, కాబట్టి దాన్ని ఎక్స్ అనుకుంటాం, రైట్? So that is what I am writing here. Common dimension from both triangles. Common dimension from both triangles is adjacent. So that is equal to x అనుకోండి. Now notations ఇచ్చేసేయండి. A, B, C and D. A, B, C and D. Okay. Now see, we have two different right angle triangles here. Always consider small triangle. Always consider small triangle for solving. ఇక్కడ మనకి small triangle అంటే ఏమొస్తుంది మనకి ABD. ABD small triangle. Consider triangle ABD. I'm writing again. Always consider small triangle first. Always solve for small triangle first. Okay, now let me draw the diagram. So ABD triangle, ABD. సో ఈ పాయింట్ ఏ అవుతుంది మనకి, ఇది బి అవుతుంది, ఇది డి అవుతుంది, బీడి అనేది హెచ్ అండ్ ఏబి అనేది ఎక్స్. యాంగిల్ వచ్చి మనకి 45 degrees. ఏబి వచ్చి మనకి ఎక్స్. సో వాట్ వీ హ్యావ్, హెచ్ అనేది బీడి అనేది ఏమవుద్ది ఆపోజిట్. హియర్ బీడి ఈజ్ ఈక్వల్ టు హైట్ అంటే ఆపోజిట్. బీడి ఈజ్ ఈక్వల్ టు హైట్ అంటే ఆపోజిట్.
ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే అడ్జసెంట్. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే అడ్జసెంట్. ఓకే, సో ఆపోజిట్ అడ్జసెంట్ వస్తే ఏం వాడాలి మనం? టీ టాన్ టీటా. సో టీటా మనకి 45 ఇచ్చేసాడు. ఆపోజిట్ అడ్జసెంట్ వస్తే ఏం వాడాలి మనము? టాన్ టీటా. సో క్యాటోవా ఓవా, సో క్యాటోవా ఆపోజిట్ అడ్జసెంట్. సో టాన్ 45 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ వచ్చి మనకి హైట్ హెచ్ బై అడ్జసెంట్ వచ్చి మనకి ఎక్స్. సో వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ టాన్ 45 ఇస్ 1 ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై ఎక్స్. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్, అంటే బోత్ హైట్ ఎక్స్ రెండు సమానం అనమాట. సో మీకు ఇంకో సింపుల్ థింగ్ ఏంటంటే 45 డిగ్రీస్ వచ్చినప్పుడు ఎగ్జాక్ట్గా ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ రెండు ఈక్వల్గా ఉంటాయి. ఎందుకంటే 45 డిగ్రీస్ అనేది మనకి ఏంటి మీనింగ్? ఎగ్జాక్ట్గా యాంగిల్ బైసెక్టార్ అది. సో రైట్ యాంగిల్ బైసెక్ట్ చేస్తుంది అంటే ఏంటి? రైట్ యాంగిల్ అంటే 90 డిగ్రీస్ కాబట్టి 45 డిగ్రీస్ అనేది ఎగ్జాక్ట్గా 2 ఈక్వల్ హాఫ్స్గా డివైడ్ చేయాలి. సో దట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్. అంటే దాని ప్రకారమే మనకు రెండు సమానంగా ఉంటేనే మనకు 45 డిగ్రీస్ లైన్ గీయగలుగుతాం. కాబట్టి ఆపోజిట్ సైడ్ అనేది అడ్జసెంట్ సైడ్ అనేది ఈక్వల్ అవుతాయి ఎప్పుడు యాంగిల్ కానీ 45 డిగ్రీస్ అయితే. ఓకే రైట్. నౌ పెద్ద ట్రయాంగిల్, కన్సిడర్ ఏబిసి ట్రయాంగిల్. ఏబిసి ట్రయాంగిల్. సో ఏబిసి ట్రయాంగిల్ గీసుకున్న డయాగ్రామ్ ఏ 60 డిగ్రీస్, ఇది హెచ్ ప్లస్ 1.6, ఇది ఎక్స్ అనుకున్నాం కదా. సో ఏ బి సి, అగైన్ వీ హ్యావ్ టు యూస్ tan theta హియర్. బీసీ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ప్లస్ 1.6 బ్రాకెట్లో ఆపోజిట్ అని రాస్తాం, బ్రాకెట్లో ఆపోజిట్. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బ్రాకెట్లో అడ్జసెంట్, బ్రాకెట్లో అడ్జసెంట్. బీసీ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ప్లస్ 1.6 ఆపోజిట్ టు అడ్జసెంట్. థీటా ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్. సో ఆపోజిట్ అడ్జసెంట్ వస్తే మనం tan theta వాడాలి. సో tan theta ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్. సో tan 60 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ వాల్యూ వచ్చి హెచ్ ప్లస్ 1.6, హెచ్ ప్లస్ 1.6 బై అడ్జసెంట్ వచ్చి మనకి ఎక్స్. tan 60 వాల్యూ √3 ఈజ్ ఈక్వల్ టు హెచ్ ప్లస్ 1.6 బై ఎక్స్. కానీ హెచ్ ఎక్స్ ఒకటే కదా, అవునా కదా? హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఆల్రెడీ మనకి స్మాల్ ట్రయాంగిల్ సాల్వ్ చేసి వచ్చింది కాబట్టి హెచ్ బదులు ఏం పెట్టుకుంటే మనము ఎక్స్ పెట్టుకుంటాం. చూడండి అప్పుడు, ఎందుకంటే ఒక ఈక్వేషన్లో రెండు అన్నోన్స్ ఉంటే కనుక్కోవడం కష్టం. సో ఇప్పుడు మనకి √3 ఈజ్ ఈక్వల్ టు హెచ్ ప్లస్ 1.6 బై ఎక్స్ అని కరెక్టే, బట్ దాని ద్వారా మనకి హెచ్ రాదు ఎక్స్ రాదు. సో కాబట్టి ప్రీవియస్గా సాల్వ్ చేసిన వాల్యూ నుంచి మనం హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనేది రీప్లేస్ చేసామంటే ఈక్వేషన్ అంతా కూడా మనకి ఎక్స్లో వచ్చేస్తుంది అండ్ వీ కెన్ ఫైండ్ ఎక్స్. ఎక్స్ కనుక్కున్న తర్వాత ఎక్స్ హెచ్ ఒకటే కదా. సో కాబట్టి ఎప్పుడైనా కానీ మన అప్రోచ్ ఎలా ఉండాలంటే, ఈక్వేషన్ సాల్వ్ చేయాలంటే మనకి ఎన్ని అన్నోన్స్ ఉంటే అన్ని వేరియబుల్స్ ఉండాలి. ఓకే, ఎన్ని అన్నోన్స్ ఉంటే అన్ని ఈక్వేషన్స్ ఉండాలి. ఇక్కడ మనకు ఒక ఈక్వేషన్ ఉంది బట్ 2 అన్నోన్స్ ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ దాని నుంచి మనం కంక్లూషన్ తీసుకోవచ్చు హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ని. సో ఆ హెచ్ వాల్యూ ఎక్స్ రీప్లేస్ చేసేస్తే వీ కెన్ గెట్ ఎక్స్ వాల్యూ. √3 ఈజ్ ఈక్వల్ టు హెచ్ బదులు ఎక్స్ పెడితే ఎక్స్ ప్లస్ 1.6 బై ఎక్స్. సో మల్టిప్లై, ఇక్కడ ఎక్స్ డివైడ్ అవుతే అవతల పోతే మల్టిప్లై. √3x ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1.6. √3x మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1.6. సో ఎక్స్ కామన్ చేస్తే √3 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1.6. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1.6 బై √3 మైనస్ 1. ఇలా వదిలేయచ్చు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1.6 బై √3 మైనస్ 1 ఇలా వదిలేయచ్చు. లేదా డినామినేటర్లో ఉండకూడదు కాబట్టి ఆ √3 మైనస్ 1 ఏం చేయాలి, మనం రేషనలైజ్ చేయాలి. అంటే ఏం చేయాలి, √3 ప్లస్ 1తో మల్టిప్లై, √3 ప్లస్ 1తో డివైడ్. ఓకే, మనకి ఇదివరకు మనం రేషనలైజేషన్ అంటే ఓన్లీ రూట్ వాల్యూ ఒకటే ఉంది కాబట్టి దాంతోనే మల్టిప్లై అండ్ డివైడ్ చేసాం. బట్ నౌ సో మనం ఎర్లియర్ 9th క్లాస్లో చదువుకునే విధంగా √3 మైనస్ 1 రేషనలైజ్ చేయాలంటే దాని యొక్క ఆపోజిట్ సింబల్తో మనకి √3 మైనస్ 1 ఉంటే √3 ప్లస్ 1తో మల్టిప్లై, √3 ప్లస్ 1తో డివైడ్ చేసుకుంటే అప్పుడు మనకి సరిపోద్ది. ఓకే, so right, I think that is what I am saying. So
అలా చేస్తే మనకి 0.8 ఇంటూ √3 + 1 వస్తుంది. చూడండి ఎలా అంటే √3 - 1తో మల్టిప్లై, √3 + 1తో మల్టిప్లై, √3 + 1తో డివైడ్ చేస్తే పైన ఏమో √3 + 1 వస్తుంది, కింద a - b ఇంటూ a + b అంటే √3 - 1 ఇంటూ √3 + 1 అంటే 3 - 1 అంటే 2 అవుతుంది. సో 1.6/2 ఏమవుతుంది మనకి 0.8 అవుతుంది, 2 8 జారు కాబట్టి. సో 0.8 ఇంటూ √3 + 1 విల్ బి ద రిక్వైర్డ్ ఆన్సర్. రైట్. థ్యాంక్ యూ.